నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా చిన్న ప్రపంచం ఛానల్కి మరొకసారి స్వాగతం. సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ సమ్మర్ అంతా కూడా జాగ్రత్తగా ఫుడ్ తినండి, ఫ్రైస్ తగ్గించండి, పప్పులు పులుసులు ఇలాంటివి మాత్రమే తినండి. చక్కగా వెళ్ళిపోతాయి, నోట్లో హాయిగా జారుతాయి, కడుపుకి హాయిగా ఉంటుంది. ఈరోజు నేను మజ్జిగ పులుసు చేశాను. దాన్ని కడి అంటారు, రకరకాలుగా ఏదన్నా పిలుచుకోవచ్చు, బాగుంటుంది. ఒకసారి ఇలా చేసుకొని తినండి. నేను కూరగాయ ముక్కలన్నీ వేసాను, కొంచెం చలవ చేస్తుందని చెప్పేసి, బాగుంటుందని. మీకు ఇష్టం లేకపోతే కూరగాయలన్నీ తీసేయచ్చు, ఇంకేం వేసుకోనక్కర్లేదు. ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నా వేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. నాకైతే కూరగాయలన్నీ ఇష్టం కాబట్టి నేను అలా వేసుకున్నాను. ముందుగా అలా కూరగాయ ముక్కలన్నీ కడిగేసి కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత పోపు వేసుకొని ఒక్కొక్క కూరగాయ అన్నీ వరుసగా వేసేసుకోవటమే. ఉల్లిపాయ వేసాను, నా దగ్గర అవైలబుల్గా ఉంది. బెండకాయలు అవైలబుల్గా ఉన్నాయి, అవి వేసుకున్నాను. పచ్చిమిర్చి, అలానే టమాటో, అలానే ఒక క్యారెట్. ఇవన్నీ నేను తింటమే, మా ఇంట్లో వాళ్ళు ఏమీ తినరు, నేను మాత్రమే తింటాను. పచ్చివి మాత్రమే తింటారు వాళ్ళు. క్యారెట్లు అలాంటివి పులుసులోవి అస్సలు తినరు. వంకాయలు ఎలా చేశానంటే, నేను చీలికలు చేశాను. అలా గుత్తిగా వేస్తేనే బాగుంటుంది, చాలా రుచిగా ఉంది. నేను ఇది చేస్తే ఒక్క పూటకే తినేశారు మా వాళ్ళు. మజ్జిగ చారు చాలా బాగుంటాయి, మా ఇంట్లో చాలా ఇష్టంగా కూడా తింటారు. నేను బాగా పిల్లలు మా వారు బాగా ఇష్టంగా తినేవే ఎక్కువ చేస్తూ ఉంటాను ఇంట్లో. అందుకే వాళ్ళు తినేవే నేను ఎక్కువ వంటలు కూడా చేస్తూ ఉంటున్నాను. మీకు వీడియోస్ కూడా అవే పెడుతున్నాను. ఓకేనా? మీకు నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా రెసిపీ చూసేయండి. అన్నీ వేసుకున్నాం కదా, ఇవి మూత పెట్టేసుకొని మగ్గించుకోవచ్చు. అలా కొంతమంది ఏం చేస్తారంటే, మగ్గుతాయో లేదో అనుకున్నప్పుడు, కొంచెం అనుమానంగా ఉన్నప్పుడు కొంచెం మీరు వాటర్ పోసుకోవచ్చు. నాకు వాటర్ అవసరం అనిపించలేదు, సిమ్లో పెట్టి మూత పెట్టేశాను. కొద్దిసేపటికి మగ్గిపోయాయి. ఇలా కొంచెం శనగపిండి మజ్జిగలో వేసుకొని, మనకి మేగడ మజ్జిగ వస్తూ ఉంటాయి కదా, వాటిని ఈ సమ్మర్లో పడేయకుండా చక్కగా వాడుకోండి. ఇలా మజ్జిగ చారులు చేసుకోవచ్చు, పుల్లట్లు వేసుకోవచ్చు, బాగానే ఉంటాయి. బయట నానా రకాల చెత్త తినే కంటే మన ఇంట్లో మనం చక్కగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది, శుభ్రంగా కూడా ఉంటాయి. మన ఇంట్లో కాబట్టి ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా చూసే చేస్తారు, పాడైపోయినవి అస్సలు పెట్టరు. చూసుకోండి. ఇలా అది పోసిన తర్వాత శనగపిండి కొంచెం చాలు, అది శనగపిండి కలుపుకున్న తర్వాత దాన్ని ఇంకా పోపులో పోసేసుకోవడమే. పోసేసుకున్న తర్వాత కరెక్ట్గా, అందుకే ముక్కలు ముందే ఉడకాలి. ఇది 5 నిమిషాలకు మించి ఎక్కువ మరగొద్దు, పెద్దగా బాగోదు. కరెక్ట్గా కొంచెం సేపు మరిగితే చాలు. ఆ శనగపిండి పచ్చదనం పోవాలి, ఆ మజ్జిగ కొంచెం ఉడికితే సరిపోతుంది. అలా వచ్చేస్తుంది అన్నమాట. మనకి ఆ గిన్నె కొంచెం బాగాలేదు కాబట్టి నేను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఓకే గాయ్స్, లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. ఓకేనా? మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.